షాదీ.com. సో, ఈ వెబ్‌సైట్ నుంచి ఆ అబ్బాయిని కాంటాక్ట్ అయింది అమ్మాయి. సో, అక్కడ వీళ్ళిద్దరూ ఆన్‌లైన్‌లో లవ్ చేసుకున్నారన్నట్టు. ఆ లవ్ చేసుకున్న తర్వాత అమ్మాయి ఒకరోజు ఏం చెప్పిందట అంటే, నేను ఇండియా వస్తాను. ఇండియా వచ్చి నేను పెళ్లి చేసుకుంటా. కాకపోతే ఏంది అంటే, మరి మన సేవింగ్స్ అనేవి సరిపోవు కాబట్టి మనం ఇన్వెస్ట్ చేద్దామని చెప్పి ఒక ఫేక్ వెబ్‌సైట్ వాళ్ళే క్రియేట్ చేసి ఆ వెబ్‌సైట్‌లోకి అబ్బాయితోటి ఇన్వెస్ట్‌మెంట్ చేయించారు. ఆ ఇన్వెస్ట్‌మెంట్ కూడా ఎలా చేశారంటే, యూఎస్‌లో ఉన్నోళ్ళు అక్కడ వాళ్ళు డాలర్స్ తీసుకున్నారు. ఇండియాలో వీనితోటి ఐఎన్ఆర్ కొట్టించుకున్నారు. అంటే ఇప్పుడు యూఎస్‌లో స్టూడెంట్స్ ఉంటారు కదా, ఎవరైతే ఇండియాకి ఐఎన్ఆర్ పంపిద్దాం అనుకుంటారో, సో అట్లా దీన్ని హవాలా ద్వారా ఈ మనీ అంతా ట్రాన్స్ఫర్ అటు ఇటు చేసుకొని వానితోటి 50 లక్షల వరకు వాని దగ్గర నుంచి ఊడ్చి ఎట్ లాస్ట్ 1 మంత్ బ్యాక్ నుండి వీని కాల్స్ లేపట్లేదు. ఆ తర్వాత వీడు మోసపోయిండని చెప్పేసి ఇంక అర్థమైంది. ఇందులో ట్విస్ట్ ఏంది అంటే, ఆ అమ్మాయి చాట్ చేసిన వాట్సాప్ నెంబర్లన్నీ మన యూకే నుండి ఆపరేట్ అయినాయి. ఇదంతా ఎట్లుందంటే, కరెన్సీ లావాదేవీలు జరిగినాయి ఐఎన్ఆర్ యూఎస్డీలా. ఈ స్కామ్ అంతా ఆపరేట్ అయింది యూకే నుండి. సో ఎవరన్నా వెబ్సైట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే ఇమీడియట్గా వెళ్ళి కంప్లైంట్ చేయండి.